ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని సన్నిధానములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యము వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభు నందు ప్రియమైన వారులారా, దినదినము కొన్ని నూతన విషయాలు మనము నేర్చుకోవడానికి ప్రభు మాట్లాడడానికి కృప చూపుతూ ఉన్నప్పుడు కేవలం విని విడిచిపెట్టే వారంగా కాకోకుండా ఆ వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారమైతే మనం బహుగా దీవించబడతాం, బహుగా ఆశీర్వదించబడతాం. ఈ సమయమందు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి అంశభాగము ఏమిటి అనగా, ఈ లోకములో ఎలాంటి విశ్వాసులకు శుభము కలుగుతుంది, ఈ లోకంలో ఎలాంటి విశ్వాసులకు శుభము కలుగుతుంది. ప్రభునందు ప్రియమైన వార్లారా, శుభము అనే పదానికి అర్థము అనేకమున్నప్పటికీ ప్రాముఖ్యమైనవి మేలులు, ఉపయోగకరమైన సంగతులు, దీవెనకరమైన సంగతులు అని అర్థం. ప్రతి ఒక్కరూ దేవుని నమ్మిన తర్వాత శుభం కలగాలి అని కోరుకుంటారు. ఎవరు నష్టం కలగాలి అని కోరుకోరు, కీడు కలగాలి అని కోరుకోరు, శుభము కలగాలి అని కోరుకుంటారు. కోరుకోవడం ఏముంది, ఎవరైనా కోరుకోవచ్చు. కానీ జీవించే విధానమును బట్టే శుభము కలుగుతుంది. కోరుకున్నామని కలగవు, మందిరానికి వచ్చామని కలగవు, కానుకిచ్చామని కలగవు. మనము చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. శుభము కలగాలి అంటే అవి చేస్తే మనకు శుభము కలుగుతుంది. ఏవి చేయాలో తెలుసుకొని ఆ శుభాన్ని మనం పొందుకోవడానికి ఆ ప్రకారంగా నడుచుకుందాం. రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము అంటున్నాను, కానీ ఉన్నది ఒకే అధ్యాయము. కానీ మీకు అర్థం కావడానికి మొదటి అధ్యాయము అని చెప్పాను. 1వ వచనాన్ని మనము చూసినట్లయితే దేవుడు ఒక దాసుని ద్వారా చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూద్దామా? యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. బైబిల్లో యూదా అనే పేరు చాలా మందికి ఉంది. పాత నిబంధన గ్రంథం నుంచి చూస్తే యాకోబు కుమారులలో ఒకరికి ఉంది. అలాగ చూసుకుంటూ వస్తున్నప్పుడు యూదా అనేది ఒక జాతిగా మనము లేఖనాల్లో చూస్తాం, ఒక జనాంగముగా. క్రొత్త నిబంధనలో కూడా యూదా అనే పేరు కలిగిన వారు ఒకరి కన్నా ఎక్కువగా ఉన్నారు. ఒక ఆయన యేసు ప్రభుల వారి శిష్యుడిగా ఉండి ఇస్కరియోతు యూదాగా పిలువబడి ప్రభువును అప్పగించాడు. ఈ యూదా ఆ యూదా కాదు అని మనము మొదటి లైన్లో చూసాం. యాకోబు సహోదరుడునైన యూదా అంటే యేసు ప్రభుల వారి యొక్క అడుగుజాడల్లో నడిచే శిష్యులు 3 ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబు. ఆ యాకోబు సహోదరుడైన యూదానే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎవరికి శుభము కలుగుతుంది అనంటే, యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి శుభము కలుగుతుంది. మొదటి విషయం, ప్రభునందు ప్రియమైన వారులారా, మనము యేసుక్రీస్తునందు భద్రము చేయబడాలి అనగా మనకు రక్షణకర్త అయిన దేవుని
మనము కలిగి ఉండి భద్రము చేయబడ్డము ఏంటి అని అంటే, ఆయన నామములో రక్షించబడి మన విశ్వాస జీవితాన్ని క్రమముగా జీవిస్తున్నప్పుడే మనం భద్రం చేయబడతాం. మనము అప్పుడప్పుడు కనపడేటటువంటి వ్యక్తులమైతే భద్రము చేయబడం. ఒక క్రమమైన విశ్వాసులముగా. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. పూర్వపు దినాల్లో ఎవరైనా పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు తమ తాహత్తు, అంటే వారు గొప్పవారు కాదు, అప్పుడున్నటువంటి రోజుల్లో సొంతంగా చెవి కమ్మలు కూడా ఉండేవి కాదు. ఒకవేళ ఉంటే పొల్లలు పెట్టుకున్న వాళ్ళు, నకిలీవి పెట్టుకున్న వాళ్ళు. అందుకే పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు ఏం చేసేవారంటే, పక్కన వాళ్ళవి ఎవరియో ఒకరి కమ్మలో ఏవో అవసరమైనవి కొన్ని అడిగి ఇప్పించుకునేవాళ్ళు. అవి మనకు తెలుసు. బాగా గమనించండి. ప్రక్కన వాళ్ళవి ఇప్పించుకున్న తర్వాత వారు పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంత భద్రంగా జాగ్రత్తగా ఇచ్చారో అంతే భద్రంగా ఇచ్చిన వారికి ఏం చేయాలి? తిరిగి ఇచ్చేసేవాళ్ళు. అది మనకు తెలిసినదే. నేను ఎందుకు ఈ మాట వాడాను అనంటే, ఇతరులదైతే మనం తిరిగి ఇవ్వాలి, అదే మనదైతే తీసి భద్రంగా బీరువాలో దాచిపెట్టుకుంటాం. అలాగే తండ్రి అయిన దేవుని ద్వారా యేసుక్రీస్తులో రక్షించబడిన వ్యక్తులమైతే మనలను భద్రపరిచేవారెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అన్నాడు, యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి ఏముందట? శుభముంది. ఇప్పుడు యేసుక్రీస్తు భద్రము చేయాలి అనంటే మనము ఎవరి సొత్తై ఉండాలి? దేవుని సొత్తై ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ యొక్క సొత్తు కాదు. మిమ్మల్ని ఒక ఆయన విలువ పెట్టి కొన్నాడు. అంటే మన జీవితాల మీద మనకు భద్రత లేదు. మనలను భద్రపరిచే దేవుడు మాత్రమే మనకు శుభము కలిగే రీతిగా ఇప్పటి వరకు భద్రపరుస్తూ ఉన్నాడు. అందుకే మొదటిది శుభము ఎవరికి కలుగుతుంది అనంటే, యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి. రెండవది ఎవరికి శుభం కలుగుతుందో చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చాలా పెద్ద వచనం అయినా పర్లేదు, చదువుకుందాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో, ఆ మాట అండర్లైన్ చేసుకోనండి, ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికి శుభమని చెప్పి రాయునది. రెండవది ప్రియులారా, మొదటిది యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి శుభము. రెండవది ప్రతి స్థలములో ప్రార్థించే వారికి శుభము. చెప్పండి నోరు తెరిచి, ఎక్కడ శుభము? ప్రతి స్థలములో ప్రార్థించే వారికి శుభం. మీరు మందిరంలోనే ప్రార్థించరు, ఇంకేం శుభం కలుగుతుంది? నేను అనట్లే ఈ మాట. నేను ప్రీప్లాన్గా సిద్ధపడి వచ్చింది కాదు ఇది. నేను ప్రయాణం చేసి ప్రొద్దున నుంచి పరిచర్య నిమిత్తమై ₹1 కానుక తీసుకోలే. నేను వెళ్ళిన చోట ఆ పరిస్థితులు, ఆ ప్రాంత వాతావరణాలు చూసినప్పుడు అక్కడ సేవ చేస్తున్న వాళ్ళని మనసారా దీవించి ప్రార్థన చేసి 210 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను. నేను ప్రొద్దున 8:15కు ప్రయాణం అయితే సరిగ్గా 6:55కు నేను ఇంటికి వచ్చాను. వచ్చి చాలా వేగంగా ముఖం కడుక్కొని చాలా స్పీడ్గా బైబిల్ని తీసేసుకొని తొందరగా దేవుని వాక్యాన్ని అలాగే సిద్ధపడేసి వచ్చాను. ఇదేదో మా కొరకు ప్రీప్లాన్ అనుకుంటారేమో, అలాగేమనుకోమాకండి. దేవుడు మాట్లాడుతున్నాడు. శుభము ఎవరికి కలుగుతుంది అంటే ప్రతి స్థలములో, చెప్పండి ఎవరికి? ప్రార్థన చేయువారికి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మందిరానికి వచ్చిపోతే శుభము కలగదు. మందిరములోనైనా ప్రార్థించేటటువంటి స్వరం ఉండాలి. నోర్లు లేవు మీకు, ఇళ్ళ దగ్గర మాట్లాడుకోరు. మీరు ఎవరిని ఎలాగ మాట్లాడరో చాకచక్యంగా మాట్లాడడం తెలుసు.
దేవుని సన్నిధానంలో దేవుడు చేసిన మేలులు ఉపకారముల కొరకై 2 మాటలు స్వరాలు పెగలవు. ఏం కుట్టేశారా దారం వేసి? అది మళ్ళా మీరే ఇప్పితే గాని అది ఓపెన్ అవ్వదన్నది మిషన్ కుట్టు అనడానికి. మనకేమి, నన్ను అడిగితే చెప్తాను ప్రియులారా, సోమరితనం. ఏం మేము చేయకపోతే ప్రార్థన జరగవా? మేము రాకపోతే ఏమవుతుంది? ఏమి కాదు. నువ్వు చేయకపోయినా ఏమి కాదు, నువ్వు రాకపోయినా ఏం కాదు. కానీ నీకేం కలగదు? ఏం కలగదు? శుభం కలగదు. దేవుని సేవకులు ప్రార్థించండి 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 అని ఎందుకంటారంటే మీలో ఉన్న నైపుణ్యత బయటికి రావాలని కాదు. ప్రతి స్థలం అనేది ప్రార్థించినా ప్రార్థించకపోయినా దేవుని స్థలములోనైనా దేవుని ఇంటిలోనైనా మీరు స్వరమెత్తి 10గురులో దేవుని నామాన్ని గణపరుస్తారని. కానీ మనం ఏం చేస్తాం? మనం ప్రార్థన చేయం. వీలైతే ప్రార్థన మానండి. బైబిల్ బాగా స్పష్టంగా మాట్లాడింది. మరొకసారి చదువుతారా మీరు ఆ మాట? చివరి లైన్లో ప్రతి స్థలములో ప్రార్థించు వారికి ఏమని చెప్పి రాశాడట? శుభమని చెప్పాడు. ఇంకా ఈ చర్చిలోనే ప్రార్థన చేయకపోతే ఇంకా చేస్తామా మనం? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ప్రార్థన క్రైస్తవుని ఊపిరండి. ఊపిరి లాంటిది ప్రార్థన. 100 ప్రసంగాలు చేయలేని పని ఒక్క ప్రార్థన చేస్తుందండి. 100 ప్రసంగాలు చేయలేని పని ఒక్క ప్రార్థన చేస్తుంది. గొప్ప దైవజనుడు అమెరికా దేశంలో బిల్లీ గ్రహం గారంటే ఒక ప్రపంచంలో కొన్ని కోట్ల మంది రక్షణకు కారణమైనటువంటి ఒక దైవజనుడు. ఆయన అన్నాడు, నా జీవితంలో ఆశీర్వాదాలకు కారణాలు 1 కాదు 7 ఉన్నాయన్నాడు. 7 ఉన్నాయి నా జీవితంలో. నేను వెళ్ళిన చోట అనేక మంది రక్షించబడ్డానికి, నా కుటుంబం దీవెనకరంగా ఉండడానికి. ఆయన ఎంత గొప్ప దైవజనుడో తెలుసా? అమెరికాలో ఉన్న గొప్ప ప్రముఖులు అందరూ వచ్చి, అయ్యా ఈ దేశానికి మీరు ప్రెసిడెంట్ అవ్వండి, ఈ ప్రపంచ దేశాలన్నిటిలో అమెరికా దేశం అంత మీకు సపోర్ట్ చేస్తుంది, మీరంటే ఈ దేశానికి అంత ప్రేమ, మీరు ప్రెసిడెంట్గా ఉండండి అంటే ఆయన అన్నాడు, ఏంటి మీరు, నేనెంతో ఉన్నత పదవిలో ఉంటే ఆ స్థానాన్ని దిగిరమ్మంటారే, అంతకన్నా గొప్పది దేవుని సేవ అన్నాడు ఆయన. ఆయన అన్నాడు, నా జీవితంలో సక్సెస్కు ప్రాముఖ్యమైనవి 7 ఉన్నాయన్నాడు. అబ్బా చెప్పు ఏంటో అని అంటే, రాసుకోండి విలేకరులారా. మొదటిది ప్రార్థన, 2వది ప్రార్థన, 3వది ప్రార్థన, 4వది ప్రార్థన, 5వది ప్రార్థన, 6వది ప్రార్థన, ఇక చివరిది ఉంది చూడండి, అది కూడా ప్రార్థనే. అది కూడా ప్రార్థనే. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని సన్నిధానంలో నీ నోరు తెరవలేదా? నీకు అవసరం వచ్చినప్పుడు నీ నోరు తెరిచిన దేవుడు ఏం చేయడు? వినడండి. ఖచ్చితంగా నేను చెప్పట్లా ఆ మాట. మీరు బైబిల్ గ్రంథాన్ని చూడండి కావాలంటే. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 నుంచి 28 వరకు చూస్తే, మీరు పిలిచినా నేను వినను, మీకు భయం వస్తే నేను నవ్వుతా, మీకు ఆపద వస్తే అపహాస్యం చేస్తా. ఎందుకు? ఎప్పుడు పిలిచారండి మీరు నన్ను? ఎప్పుడు మొరపెట్టారు నన్ను? 10 మందిలో మాట్లాడటం వచ్చు మీకు, 100 మందిలో నోరుపడం వచ్చు మీకు, కూడుకునే 20 మందిలో మొరపెట్టేది రాదు మీకు. ఎందుకు కలుగుతుంది శుభం? గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఎవరో చేసుకుంటా పోతే 1 2 కదా ప్రార్థన చేసేది. మేము చేసినా చేయకపోయినా ఏం పెద్ద నష్టం లేదులే. నేను మళ్ళా చెప్తున్నాను, నష్టం లేదు. ఎవరికి నష్టం? దేవునికి ఏమైనా నష్టమా? సేవకుడికి ఏమైనా నష్టమా? చెప్పండి, నష్టం ఎవరికి? సంఘానికా? ప్రార్థన చేయని వారికే. అందుకే అన్నాడు, ప్రతి స్థలములో ప్రార్థించు వారికి ఏం కలుగుతుంది? మహారాజు అండి సొలొమోను. జనులందరూ చూస్తున్నప్పుడు, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి మీరు అని అంటే చేస్తారు. కానీ జనులందరూ ఎదుట తానే మోకరించి
ఏం చేస్తున్నాడు దేవాలయం ఎదుట? అంటే మహారాజుకు ప్రార్థన చేయడం వచ్చు కదండి, మహారాజుకు ప్రార్థన చేయడం వచ్చు. కరెక్ట్గా ఒక్క నెల మనకు ఉద్యోగాలు వ్యాపారాలు జరగకపోతే ఏదో ఒకటి కుదబెట్టుకొని అప్పు చేసి బతకాల్సిన మనకు మాత్రం ఏమి రాదు? ప్రార్థన రాదండి, నోర్లు పెగలవండి. మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం అంటుంది కాబట్టి యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారికి ఎంత శుభమో ప్రతి స్థలములో ప్రార్థించే వారికి శుభం. మీరు మందిరానికి వస్తారా రారా అన్నది మీ వ్యక్తిగతం. ఎవరిని ఇంటికి వచ్చి గేటు తట్టి రాండి రాండి అని ఎవరు పిలిచరు. కానీ దేవుడు ప్రేరేపిస్తే మీరే వచ్చారు. వచ్చిన మీరు కనీసం అని ఎందుకంటున్నానంటే 52 ఆదివారాలు వస్తాయి. 52 ఆదివారాలతో పాటు 104 వారాలు కూడుకుంటాం మనం. అంటే వారానికి 2 సార్లు చొప్పున, మంగళ శుక్రవారం చొప్పున 104 సార్లు కూడుకుంటాం. ఒకవేళ ఆదివారం కూడా కలుపుకుంటే, ఆదివారం సాయంత్రం కూడా కలుపుకుంటే 104 కాదు 156 సార్లు కూడుకుంటాం. 156 సార్లలో కనీసం అట్లీస్ట్ 10 సార్లైనా ఏం చేసి ఉండాలను? ఎందుకు 10 సార్లు అన్నానంటే దశంభాగం అంటారు కదండి, 100కి 10 రూపాయలు అన్నట్లు 150కు 15 సార్లు చేసి ఉండాలి. నువ్వు మామూలుగా అయితే, నేను దశంభాగం గురించి మాట్లాడడంలా, అట్లీస్ట్ నువ్వు 100 సార్లు చర్చికి వచ్చావంటే కనీసం 10 సార్లను నువ్వు ఎప్పుడో ఒకసారి ఏం చేసి ఉండాలా? 10 సార్లు కాదు, ఒక్కసారి నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయకపోతే నేనేం చేయాలా? నేనేం చేయనులేండి, మీ భర్తలు ఏం చేయరులేండి, కానీ చేసే ఆయన ఒక ఆయన దగ్గరికి వెళ్తారు. మీరు ఎప్పుడో ఒకసారి ఏడ్చుకుంటూ వచ్చి అన్నప్పుడు దేవుడికి నిలబడి, అది ఇప్పుడు వచ్చిందమ్మా నీకు గుర్తు, ఇప్పుడు నీకోసం సంఘం అంతా మొరపెట్టాలనా? ఓకే, అందరూ మొరపెడతారు, కానీ నువ్వు మాత్రం ఇంటికి వెళ్ళి లాలిపప్పులు తినమ్మా బిర్యానీ తెచ్చుకొని అంటాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, నోర్లు పెగల్లేదా? దేవుని సన్నిధానంలో మీరు చాలా తప్పు చేసిన వాళ్ళు. మాకెందుకు శుభం కలగరా? నువ్వు ప్రార్థించలేమ్మా, నువ్వు ప్రార్థించలాయా, ప్రార్థించలే. దానికి బైబిల్ ట్రైనింగ్ ఏం చేయాల్సిన అవసరంలా. ప్రభు పాదాల చెంత నీ అవసరతలు చెప్పడం. భర్తకు చెప్తాం, బజార్కి వెళ్తే ఇది అప్ప అంటాం. పిల్లల్ని అంగడికి పంపిస్తే అవి తీసుకురా అంటాం. అవే మాటలు ప్రభుతో చెప్పడం, నా అవసరత అక్కర ఇది అని. వారికి ఏమి కలుగుతుంది? శుభం కలుగుతుంది. 3వ చూద్దామా ఎవరికి శుభము కలుగుతుందో? మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. ఆ ఇంటిలో ప్రవేశించుచు వారికి శుభమని చెప్పుడి. ఇంటి వారికి ఏమని చెప్పాలంట? 3వది ప్రియులారా, దేవుని సేవకులను ఇంటికి పిలుచుకొని ప్రార్థన చేయించుకునే వారికి శుభము. ఎవరికి? దేవుని సేవకులను ఇంటికి పిలుచుకొని. అక్కడ యేసు ప్రభుల వారి సేవకుల గురించే చెప్పింది. చాలా అమూల్యమైన పరలోకపు సంగతులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మీరు ఏ ఇంటికైనా వెళ్తే ఆ ఇంటికి మీరు సమాధానమని చెప్పండి, మంచిదే. కానీ ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంట చేర్చుకున్న వారికి ఏం చెప్పాలి? శుభం. శుభం. ఎవరైనా పిలసన సేవకులు మీ ఇంటికి వస్తే సంతోషపడతారు, కానీ మీకు 365 + 52 ఆదివారాలు 156 వారాల్లో, అంటే ప్రతి మంగళ శుక్ర ఆది ఎప్పుడు పడితే అప్పుడు దేవుని సేవకులు దైవవాక్యం మీకు చెబుతున్నా, పొరపాటుగా కూడా అన్న ఒకసారి ఇంటికి వచ్చి ప్రార్థన చేసి పోండినా అనే బాపతి పొరపాటు కూడా రాదు మనకు. ఏ అగ్గేస్తాడో మా ఇంటికి వస్తే. అంటే మీరు ఎవరిని కోరుకుంటారో చెప్పంటారా? అప్పుడప్పుడు బజార్లోనికి వెళ్తే, విమర్శ అనుకోండి, బజార్లోనికి వెళ్తే ఒకడు ఏం పిలిచాల్సిన పనిలే, ఒక చేతిలో ఒక పావు పెట్టుకుంటాడు, దాంట్లో కప్పూరమా విభూదా 5 నిమిషాలకు ఒకసారి చల్లుతుంటాడు. ఆ పొగ తీసుకుని నెమలికలతో దొబ్బుతుంటాడు. వాడిని పిలుస్తారు, రా 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 మా గల్ల పెట్టి తెరుస్తాం, డబ్బులు పెట్టా, ఆడు కూడా దొబ్బు పొగ అంటే. మీరు పిలవకపోయినా మీ ఇంటికి నెమలికలు తీసుకొని రావాలి. మేము వచ్చి పొగబెట్టి ఇటు దొబ్బుతుంటే అప్పుడు సంతోషం అన్నమాట.
కానీ మీకు మాత్రం ఎప్పుడు నోరులు రావు. ఏం పర్లేదండి. నేను ఏ ఇంటికి ఇప్పటిదాకా నా జీవితంలో 25 సంవత్సరాల్లో పిలవకోకుండా బైబిల్ సంకలో పెట్టుకొని ఒక 10 రూపాయలు వస్తుంది అని కడు పేదరికంలో తిండి జరగని రోజుల్లో కూడా వెళ్ళలా, ఇక ముందు కూడా వెళ్ళను. ఎందుకో తెలుసా? నా ప్రభువు చెప్పాడు, ఇంటింటికి తిరగద్దు అన్నాడు. ఎక్కడ తిరగద్దు? ఇంటింటికి తిరగద్దు. పనివాడు జీతమునకు పాత్రుడు. మిమ్మల్ని పిలిచిన ఇంటికి మాత్రమే వెళ్ళండి అని చెప్పాడు బైబిల్లో సేవకులకు. బైబిల్ చెప్పింది ఒకటైతే సంకలో వేసుకొని అదే పనిగా వచ్చి ఏవేవో చెప్పి ఇంకా వీళ్ళు పొమ్మనలేరు. ఇంట్లోకి వచ్చినాక పొమ్మనలేరు. ఎట్లా పొమ్మంటారు? పొమ్మనలేరు. ఇంకా కూర్చున్న తర్వాత ఏదో 2 మాటలు చెప్పేసి ఇంకా నసుకుతా ఉంటాడు. ఇంకా నిజంగా ప్రార్థన చేయడానికి వస్తే ప్రార్థన చేసే వెళ్ళిపోంగా. ఇంకా నసకడం ఏంటి? ఎందుకు నసుకుతున్నావు? గుర్తు పెట్టుకోండి ప్రియులారా, దైవజనులు మన ఇంటికి రావడం ఆశీర్వాదం. మీకు చెప్పమంటారా? మీ అందరి కుటుంబాల కన్నా మేము దీవించబడ్డానికి కారణం ఏంటంటే మేము పిలుచుకుంటాం మా ఇంటికి. అన్న పలాని చోటుకు వచ్చాను పలాని కార్యానికంటే, అన్న ఒక్క నిమిషం ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. అదేంటన్నా మా చర్చికి 30 మంది కూడా రారు, మీ చర్చికి 100 మంది వస్తారు, మీరు మమ్మల్ని ప్రార్థన చేయడం ఏంటి? దైవజనుడు మా ఇంటికి రా. యోగ్యుడైన దైవజనునే పిలుస్తా. ఎవరిని వెళ్తే వాళ్ళని పిలిచాను. దైవజనుని ఇంట చేర్చుకునే వారికి ఏముంది? శుభముంది. షునేమీయురాలు దైవజనుని ఇంట చేర్చుకున్నది. ఆమె జీవితంలో లోటుగా ఉన్నది. ఆ లోటు ఏమైంది? భర్తీ చేయబడింది, పూర్తి చేయబడింది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుని సేవకుని ఇంట చేర్చుకున్నాము అని అంటే గిన్నెడు నీళ్ళు ఇచ్చిన కానుక అవసరంలే. నిజమైన సేవకుడు ఎప్పుడు కానుకను ఆశించడు. ఆ ఇంటిలో గిన్నెడు నీళ్ళు ఇచ్చిన బైబిల్ చెప్తుంది దాని ఫలము వారు పొందుతారు. అందుకే దైవజనులను ఇంత చేర్చుకున్న వారికి శుభమండి, శుభము. ఒక్కసారి ఆలోచన చేయండి. మన ఇంటికి మనం పిలవకుండా వచ్చేవాళ్ళు కాదు దైవజనులు అంటే. మన ఆహ్వానం మేరకు వచ్చేవాళ్ళు, మనము గౌరవించదగినటువంటి. ఒకసారి మా అన్న పనికి పోతుంటే ఆ పని చేసేటటువంటి వ్యక్తి అన్నట్టు, ఏంది మీ పాస్టర్ గారు హౌస్ విజిట్ చేయడు, పిలిస్తేనే వెళ్తాడంటే. అలాగైతే ఎట్లా? విశ్వాసులు చెదిరిపోరు, బాధపడరు, అది ఇది అని అన్నాడంట. ఎవడు చెప్పాడు? బైబిల్ చెప్పింది ఆ మాట. బైబిల్ చెప్పింటే ఖచ్చితంగా చేయాలి. బైబిల్ చెప్పలే ఆ మాట. పిలవకోకుండా వచ్చేది మిరపకాయలు, టమాటకాయలు, ఉల్లిగడ్డల కోసం వచ్చేవాళ్ళు కాదు దేవుడు సేవకులు. మీ ఆహ్వానం మేరకు దైవజనులు ఎవరైతే చేర్చుకుంటారో వారికి శుభము. చివరిగా ఒక మాట చూసి ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాము. 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి చెప్పి వ్రాయినది. మన సబ్జెక్ట్ ఏంటి? ఎలాంటి విశ్వాసులకు శుభం అన్నాం కదండి. 4వది విశ్వాసము పొంది విశ్వాసములో బహుబలముగా ఉన్న వారికి శుభము. ఎవరికి? విశ్వాసమందు బలంగా ఉన్న వారికి. అవును ప్రియులారా, ప్రస్తుత దినాల్లో విశ్వాసులు అనే పేరే కానీ వారిలో ఏమి లేదు, విశ్వాసం లేదు. నేను భూమి మీదకి వచ్చినప్పుడు అసలుకు విశ్వాసం అనేవాడు ఉంటాడా? అనేక మంది పొట్టు వలె గాలికి ఎగిరిపోతున్నారండి. సమస్య వస్తే దేవుడొద్దు, బాధ కలిగితే దేవుడొద్దు, ఇబ్బంది వస్తే దేవుడొద్దు, గద్దిస్తే దేవుడొద్దు, హెచ్చరిస్తే దేవుడొద్దు, కానుక పడితే దేవుడొద్దు. అలాగ తయారైపోయారు సమాజం. కనాను స్త్రీ మత్తయి సువార్త 15వ అధ్యాయం చదవద్దులేండి. 21 నుంచి 28 వరకు చూస్తున్నప్పుడు కనాను స్త్రీతో యేసు ప్రభుల వారు మాట్లాడుతూ చాలా చక్కగా గద్దించాడు. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకేట యుక్తం కాదు అన్నాడు.
ఆమె అంటది, నిజమే ప్రభువా, నేను కుక్కనే, నా పిల్లలు కుక్క పిల్లలే. కుక్క పిల్లలు కూడా బల్ల మీద అన్నం తినేటప్పుడు కిందన పడితే అది వేస్తారు కదా, అలాగ కుక్క పిల్లని అనుకుని నా బిడ్డకు మేల్చి అని అడిగితే, అమ్మా నీ విశ్వాసము అని చెప్ప, నీ విశ్వాసము గొప్పది, నువ్వు అడిగినట్టుగానే అయిపోతుంది పో అని. నువ్వు విశ్వాసముతో నిలిచి ఉంది. నిజమే ప్రభువా అనింది. నువ్వు యోగ్యురాలు కాదు అంటే, నిజమే ప్రభువా, నేను యోగ్యురాలను కాదు ప్రభువా, ఆయన దయ తలుచు ప్రభువా. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, శుభం ఎందుకు కలగట్లేదు తెలుసా? యేసుక్రీస్తులో భద్రము చేయబడలా. రెండవది, ప్రార్థించాల్సిన నీ నోరేమైంది? ఏమైంది? ఏమో మాట్లాడరు. ఏమైంది? మూతలు పడ్డాయి. ఇంటికాడైతే గన మూతలు పడవు మన నోర్లకు. మూడవది, ఆయన అన్నాడు, దైవజనులను కనీసం సంవత్సరంలో 365 రోజుల్లో మనకిద్దరు పిల్లలుంటే 2 మాటలు పుట్టినరోజులు వస్తాయి. భార్యాభర్తకు ఒకసారి పెళ్లి రోజు వస్తుంది. ఇంకా కుటుంబంలో ఏదో జరిగిన మేలు, పాస్ అయినాయో, సీట్ వచ్చినవి, ఏదో ఒకటి రాకపోదు. అప్పుడు పిల్లోని చేతిలో 500 పెట్టి, పోరాడబోయి ప్రార్థన చేయించుకోపో, ఈటికి వచ్చి మళ్ళీ నేనాడ నైటి మార్చుకోవాలని. ఏం తిప్పలో పాపం, ఆడే ఇచ్చి అట్టే చేయించుకొని రాపో. ఒకవేళ ఏదైనా కీడు ఉంటే ఎక్కనే భరించుకోపో, ఇంటికేం వద్దు. 500 ఎద్దులండి, 50 రూపాయలు కూడా ఎద్దులండి అన్న. పాప పాస్ అయింది. ఇంట్లోకి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి అన్న. నేను రానుమో మీ ఇంటికి అని అంటారు కదా. దైవజనులను ఇంట చేర్చుకోవడం గొప్ప దీవెనండి. దేవుని ప్రతినిధులు ప్రియులారా, నిజంగా చెబుతున్నాను, మీరెవ్వరూ నన్ను చేర్చుకోమని కాదు నేను చెప్తున్నది. నేను దీవించబడ్డానికి కారణం, నా ఇంట ప్రతి నెల ఎవరో ఒకరు దైవజనులు నేను కోరుకుంటాను, లేదా నేనే వారి దగ్గరికి వెళ్ళి నేను ఇవ్వాల్సినవి ఇచ్చి వస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు తన సేవకుల పక్షముగా నిత్యము ఉండేవాడు. తన కొరకై పనిచేసే బిడ్డల వైపు చూసేవాడు. చివరిగా, విశ్వాసులముగా పిలువబడుతున్న మనము విశ్వాసములో బలముగా ఉంటే మనకేం కలుగుతుంది? శుభం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మేము శుభము కలగకపోవడానికి ఎక్కడ తొలగిపోయి ఉన్నామో, ఎక్కడ జారిపోయి ఉన్నామో తెలుసుకొని, మా తప్పిదాలలో నుంచి విడిపించబడి, సరిచేయబడి, మీ అడుగు జాడలలో పయనించడానికి సహాయం చేయండి. ఓ తండ్రి, ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.